చూస్తుర్రా అదే అంటున్నా ఇక నిన్న మొన్న ఓటర్ల నాడి తెలుసుకోనికి చిక్కడపల్లి అమీర్పేట గచ్చిబౌలి పోతి కదా ఇక ఇవాళ ఎర్రగడ్డలో ఏమంట అడుగు పెట్టినో నీ దండం పెడితే బా ఒక్క తీరుగా మాట్లాడతలేరల్లా కానీ వీళ్ళ మాటలు వింటుంటే మాత్రం నీ దండం పెడితే ఆశీలం అనిపిస్తుంది అల్లా ఇక వీళ్ళ వ్యవహారం ఎట్లా ఉందో వీళ్ళ ఈగరం ఎక్కడ పోతుందో జర్ర చూడండి అమ్మ ఇయ్యాల మా పోరగాళ్ళు చదవకుండా కింద పడి మీద పడి ఎర్రగడ్డ తీసుకొచ్చిరు అలా ఇక మరి ఎర్రగడ్డ కాడ ఏంటి ఏం కదా తెలుసుకుందాం ఇక్కడ చాలా మంది కానొస్తారు అన్నా ఓటు ఎవరికి వస్తుంది ఇక్కడ ఇక్కడ తెలంగాణ ఉందా ఓటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏ పార్టీకి వస్తే ఓటు కారు కాదేనా కారు నువ్వు చెప్పన్నా నాకు ఓటు లేదు నాకు ఓటు లేదు టీడీపీ కానీ కళ్యాణం 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 సార్ కళ్యాణమా అవలేదు ఇంకా కళ్యాణమా అవలేదు ఇంకా పాలు 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 సార్ పాలు 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 పాలిండి పాలిండి కేపాలు సార్ కేపాలు సార్ ఓటేవా ఇక్కడ హైదరాబాద్లోనా ఇక్కడ హైదరాబాద్లోనా చెప్పనా ఓటు ఎవరికి వస్తుందా తర్వాత చెప్తావు అన్నా బాగున్నా అవునా అన్న ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావా తెలంగాణ మనం అయితే భారతీయ జనతా పార్టీ అన్న బీజేపీ బీజేపీ మన కిషన్ రెడ్డి ఇంకో అన్న మొదలిద్దాం ఏమంటాడు చెప్పన్నా ఓటు ఎవరికి వస్తుంది అన్న టీడీపీ జగన్ అన్న ఎట్టుంది ఊపుకోరా ఏం లేదు ఏం లేదు కళ్యాణం అయ్యేది కళ్యాణం అయ్యేది కళ్యాణం టీడీపీ వచ్చింది అంతేనా తెలంగాణలో ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా మరి ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు ఏ పార్టీకి గెలిపిద్దాం అనుకుంటున్నావు టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నాను పక్క కారే పక్క కారే కేసీఆర్ కేసీఆర్ మన దేవుడు కేసీఆర్ మన దేవుడు మన అన్న పెద్ద కొడుకు మాకు అన్నం పెడుతుండు రైతులకు అమ్మిస్తుండు దుకాణం పెట్టిస్తుండు బతుకమంటుండు అంతా సముద్రం చేస్తుండు ఆయన అంత పెద్ద ఉన్నాడు మన దేశంలో మన తెలంగాణ లేడు ఆయన లేడు ఆయన లేడు కొలకేస్తాం కొలకేస్తాం నీ ఇష్టం నీ ఓటు చేతికేస్తాం చెప్తారు ఎక్కడ మనది మన హైదరాబాద్ హైదరాబాద్ మరి ఎట్లా ఈసారి ఓటు ఎవరికి ఇస్తావు ఎవరికి వేసినా లాభం లేదు ఓటు ఎవరికి వేసినా లాభం లేదు ఓటు అంతే మళ్ళీ చెప్పారా ఓటు ఎవరికి ఇస్తావే కేసీఆర్ అన్నది అదేనా అదేనా నువ్వు చెప్తారు ఓటు ఎవరికి ఇవ్వాలో కూడా అర్థమవుతలేదు మాకు అదేనా ఎందుకంటే ఇప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ అభిమానం అనుకో లేకుంటే టీఆర్ఎస్ పార్టీ అభిమానం అనుకో అభిమానం మీద మనం ఓటేస్తున్నాం ఆ రేపు పశువులకు అమ్ముడుపోతున్నాడు పైసలకు అమ్ముడుపోతున్నాడు మరి ఇట్లా ఎవరికి ఓటేయాలి ఎవరిని నమ్మి ఓటేయాలి మరి ఇప్పుడు ఏం సంగతి ఎట్ట సంగతి ఉగాది పండుగ బాగానే చేసుకుంటున్నావు మాకు ఏమైనా బచ్చం ఇస్తావా ఇద్దాంలే మరి ఇప్పుడు ఓటు ఎక్కడ ఉంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఊపు ఎవరి బాగుంది జగన్ది బాగుంది మొన్న పోయేసి వచ్చిన జగన్దే బాగుంది చెప్పు సార్ ఓటు ఎవరికి ఎవరో మంచి క్యాండిడేట్ చూసేయాలి ఎవరికి వేసినా ఒకటి ఇది అసెంబ్లీ ఎలక్షన్ కాదు కదా పార్లమెంట్ ఎలక్షన్ కదా పార్లమెంట్ ఎలక్షన్ కాబట్టి దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించేయాలి ఒకటి పిచ్చి పిచ్చిగా వేసి ఇక ఎవరనేది తర్వాత ఇవన్నీ ఎవరు ఎన్ని వేసినా మన జుట్టు మనం కోరుకునేది తప్ప ఏం లేదు డెవలప్మెంట్ చూసుకోవాలి అది ఇప్పుడు కేసీరావు సార్ దేశంలో చక్రం తిప్పాలి అది ఇదని ఇప్పుడు మొత్తం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాడు కాబోయే ప్రధానమంత్రి కూడా కేసీఆర్ అవుతాడు ఆ బీజేపీ రాదు కాంగ్రెస్ రాదు నువ్వు చెప్పే ఓటు ఎక్కడ ఉంది ఎవరికి వేస్తే ఓటు బీజేపీ మనం కేసీఆర్కి వేస్తామన్న కేసీఆర్ కారే పక్క నువ్వు చెప్పే ఎవరికి వేస్తే ఓటు ఎవరికి వెళ్ళే మాలన్నా చెప్పు ఓ పెద్దమ్మా బాగున్నావా చెప్పావా ఎవరికి వేస్తే ఓటు మరి ఎవరికేయాలి ఎవరికి వేస్తారా ఓటు నవ్వుతుంది ఎవరు ఓటు అమ్మా చెప్పరా అమ్మా ఎవరికేయాలి నీ ఇష్టం
ఇక ఈ పెద్ద చెప్పామా నేను ఇట కారుకి వేస్తాను. పింఛన్ వస్తుందా? వస్తుంది. అక్క మరి కారే అంట అన్న చెప్పే ఒక ముచ్చట చెప్పు ఎవరికి ఎట్లా అనుకుంటున్నావు? టీఆర్ఎస్ పక్క పక్క. ఎందుకే అంతకాలం ప్రేమ పెంచుకున్నావు? టీఆర్ఎస్ అంటే ఫస్ట్ నుంచి ఫ్యాన్ మైండ్. ఎవరికి ఎట్లా అనుకుంటే ఓటు టీఆర్ఎస్ ఓడి ఇద్దరు బదులుకునే సోబత్ గారు ఏ నీకు మరి ఎందుకని మరి నచ్చిందే మరి టీఆర్ఎస్ పాలన? తెలంగాణ పార్టీ కదా. నువ్వు చెప్పమ్మా. నాకేది తెలియదు అసలు. నాకు తెలియదు. నీకు తెలుసు సల్ల కూడా కాదు. ఓటు ఎవరికి వేసి చెప్పుదామంటే ఓటా ఎవరికి వేద్దాం దాన్ని అట్లా అంటే ఎట్లా అవుతుంది ఎవరికైనా వేయచ్చు. అక్కకి గిరాకీ ఫుల్ అయిపోయింది. మాట్లాడదా ఓ అమ్మా ఎవరికి వేస్తావు ఓటు? ఎవరికి ఏమంటే వాళ్ళకి నువ్వు రాజకీయ నాయకులు మీకు ఎవరేం సాయం చేయలేదా ఇంతవరకు? ఎవరేం రూపాయి ఇస్తలేరు మాకు. ఎవరు ఎవరు మరి ఇప్పుడు రాకపోగా ఓటు ఎవరికి వేస్తావమ్మా? ఎవరికి ఏమంటే వాళ్ళకి ఇస్తాయి. ఎవరు ముందుగా ఏమంటే వాళ్ళకి ఇస్తాయి. ఎవరు ముందుగా ఏమంటే వాళ్ళకి. ఇక మరి ఏమనుకుందా కానీ మనసులో మాట ఏముందో కానీ చెప్తలేదు. చూద్దాం ఎవరికి వేస్తావు ఓటు? తెలంగాణకే ఓటేస్తామండి పక్క. ఆంధ్ర ఎట్టుందే పలుకు మరి. ఎందుకంటే కేసీఆర్ వచ్చినప్పటి నుంచి కొన్ని అభివృద్ధాలు జరిగినాయి. చెప్పండి సార్. దేనికి వేయాలంటే ఏం చెప్పాలి? మీ అభిమానం నోటకే ఇస్తాం. అయ్యో రామ ఎవరు నచ్చట్లేరు. చూసిరా మేడం నాకు ఎవరిది నచ్చలేదు అంటుంది పరిపాలన. ఈసారి నోటకేస్తుందట. ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావా ఈసారి? వెయ్యాలిగా ఎవరికి వేయాలి. ఎక్కడ మీద ఆంధ్రనా తెలంగాణ? మొత్తం ఆంధ్ర. నా మూడు అక్కడికి వెళ్ళినాక ఎవరికి వెయ్యాలంటే వాళ్ళకి వేశారు. ఎవరికి వెయ్యాలంటే వాళ్ళకి వేశారు. కానీ ఎక్కడ తింటున్నామో అక్కడే వేస్తాం. ఇప్పుడైతే చెప్పవు. చెప్పను. పెద్దమ్మా చెప్పదంట. ఎందుకంటే ఓటు సాటు ముచ్చట కాబట్టి చెప్పదంట. సరే ఇంకోటి మళ్ళీ వద్దాం. సార్ బాగుందా సార్? బాగున్నామండి. ఎక్కడ ఓటు మనది ఆంధ్రనా తెలంగాణ? మాది ఇక్కడ ఇప్పుడు తెలంగాణ అండి. సార్ మరి ఇప్పుడు దేనికి వేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ఆ బీజేపీ? టీఆర్ఎస్ అండి. ఎందుకంటే ప్రగతి ఉంది కాబట్టి డెవలప్మెంట్ ఉంది. మరి ఓటు ఈసారి మరి ఎవరికి వేస్తావు? ఓటు ఎవరికొత్త వాళ్ళకి వేస్తా. డబ్బులు ఎవరికి ఎక్కువ డబ్బులు ఎవరికి వాళ్ళకి వేస్తా. ఎమ్మెల్యే ఎవరు ఇప్పుడు? ఏమి 5 రూపాయలు ఉంటుంది సార్. ఎమ్మెల్యే మరి ఎవరో తెలియదు. ఇక కింద వాడి మీద వాడి ఎర్రగడ్డ దాకా వచ్చినా ఈ ఎర్రగడ్డలో ఈ మార్కెట్లో చాలా మంది కలిసిర్రు. ఇక వాళ్ళ మనసులో ఉన్న మాటలు మొత్తం చెప్పిర్రు. ఇక మరి పోదాం పనికి. ఓ జనాలు ఇక గియ్యనులా నేను పట్టుకొచ్చిన వార్తలు. ఇక రేపన్నా మరి మా చిత్రాంగి వచ్చి మరి చిత్రాలు పడుకుంటా వార్తలు చెప్తుందో లేదో కానీ ఇక గియ్యాలకైతే ఉంటా మరి. సరే